ఈజీ మెథడ్లో ఫ్రాక్ని ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా చక్కగా కటింగ్ నేర్చుకోండి. హ్యాండ్స్ వర్క్ అంతా చాలా బాగా కుదిరింది ఫ్రాక్కి. ఓకే అండి. ఇప్పుడు మనం ఫ్రాక్ కటింగ్లోకి వెళ్దాము. ఫస్ట్ నెట్టెడ్ ఫ్రాక్ కాబట్టి నెట్టెడ్ కిందకి 4 మీటర్స్, పైకి 1 మీటరు మంచిగా వర్క్ చేయించాము, డిజైన్ చేయించాము. ఎలా ఉంది డిజైన్? ఇది కంప్లీట్ అయిన తర్వాత లైనింగ్ కాటన్, కిందకి క్రేప్, వాళ్ళు సపరేట్గా సాటిన్ బదులు ఈ మెటీరియల్ ఇచ్చారు. చాలా బాగుంది. ఇప్పుడు ముందుగా మనం కాటన్ లైనింగ్ వేసుకొని బ్యాక్ని ఫస్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్కి ఫస్ట్ లైన్ కింద లైన్ వేసుకోవాలి. టేప్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం లెంత్ పెట్టుకోవాలి. లెంత్ వచ్చి 15 నుండి 15.5 తీసుకున్నాను. నెక్స్ట్ బ్యాక్ షోల్డర్ కటింగ్ అంటే బోట్ నెక్ కటింగ్ కాబట్టి కొంచెం మనం ఎక్కువ తీసుకోవాలి. సంక కూడా దించుకోవాలి. ఈ అమ్మాయికి బ్యాక్ నెక్ 8 ఉంది కాబట్టి 8 మార్క్ వేస్తాము. ఇది 8. 7 వచ్చి సంక. మనకు 34 చెస్ట్ ఉంది, తనకి 34 తీసుకున్నాను. 15 షోల్డర్ ఉంది కాబట్టి 7.5 తీసుకున్నాను. 2.5 షోల్డర్ తీసుకున్నాను. 1 ఇంచి మనకు నడుము డాట్ కని తీసుకున్నాను. 31 నడుము ఉంది. టోటల్ కంప్లీట్ అయింది. ఇలా మొత్తం లైన్స్ వేసుకున్న తర్వాత మారు అక్కడ బీస్ మార్క్ అవుతారు. బ్లూ కలర్ దేవో అది కనపడ్డాను. సంక్ వచ్చి 17 ఉంది. ఇక్కడ వచ్చి మనకు 17కి హాఫ్ వచ్చి 8.5 పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇక్కడ నడుము అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకేమన్నా డౌట్ ఉంటే చూడండి. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే లైనింగ్ వద్దని ఇంతను కాబట్టి మనం ఫ్రంట్నే పెట్టేసుకుంటాం. ఇలా ఫ్రంట్ని సేమ్ మర్చేసుకొని దీంట్లో డాట్ కట్ అయితే లేదు, ఫ్రెండ్స్ కట్ అయితే లేదు, డాట్ కట్ పెట్టుకుంటాము కాబట్టి సేమ్ దింపేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా వేసుకునేసి ఇక్కడ కూడా బోట్ నెక్ చక్కగా వేసుకునేసి ఇది ఫ్రంట్ పీసు, ఇది బ్యాక్ నెక్. బ్యాక్ లో అయితే సేమ్ నెక్ దింపేసుకోవాలి. లైనింగ్ లో అయితే కంప్లీట్ గా కటింగ్ చేసేసుకోవాలి. ఇది లైనింగ్ వేస్ట్ పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ సేమ్, ఎందుకంటే ఇది డాట్ కట్ కాబట్టి ఇప్పుడు మనం కిందకి కట్ చేసుకోవాలి. అంబ్రెల్లా కటింగ్ ఫస్ట్ క్రాస్ గా తీసుకోవాలి పీస్ ని. ఇలా రెండింటిని కలుపుకొని ఇలా క్రాస్ చేసుకోవాలి.
ఇలా 4 ఫోల్డ్లు కూడా వేసుకోవచ్చు మనం. 4గా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. నాకు ప్లేస్ తక్కువగా ఉందని నేను 4 పార్ట్స్‌గా తీసుకొని ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా ఫోల్డ్ అయిన దాన్ని ఈ నడుముతో మనం కొలతేసుకోవాలన్నమాట ఫస్ట్. ఇలా కొలత వేసుకున్న తర్వాత ఇలా మార్క్ వేసుకోవాలి. ఇది నడుముకు సరిపోయిందా లేదా అని మళ్ళీ ఒకసారి పైన నుంచి చెక్ చేసుకోవాలి. నేను దగ్గర ఒక 2 ఇంచెస్ తక్కువ పెట్టుకున్నాను నడుము. ఎందుకంటే 2 ఇంచెస్ తక్కువ పెట్టడం వల్ల మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. లేదంటే అంబ్రెల్లా కటింగ్ సాగిపోవచ్చు. ఇప్పుడు లెంత్ ఈ 2 ఇంచెస్ కాడి నుంచి లెంత్ 54 ఉంది. కరెక్ట్‌గా 54కి ఒక మార్క్ వేసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా రౌండ్ షేపు, ఇక్కడ ఈ షేప్ రౌండ్ గా కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ అంబ్రెల్లా కటింగ్ లో క్రాస్ వేసిన దానివల్ల మనకు ఒక సైడ్ తక్కువ వస్తుంది క్లాత్. దానికి కూడా కంప్లీట్ కటింగ్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్ మీద మెయిన్ క్లాత్ ఇలా పరుచుకున్నామా, ఇలా పరిచిన దాన్ని ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. డీస్ మార్క్ చేసుకుంటే బెస్ట్. ఇలా స్ట్రైట్ గా ఇది బాగా కనపడుతుంది, కొంచెం లైట్ పింక్ కాబట్టి చాలా ఈజీగా వర్క్ అవుతుంది. ఇది అయిన తర్వాత పక్కకు తీసేసుకొని ఈ పీస్ వరకే కట్ చేసుకోవాలి. ఇలా ఒక లేయర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు దీంట్లో 3 లేయర్లు వస్తున్నాయి. 3 లేయర్లు అంటే ఒకటి లైనింగ్, ఇది చాలా పల్సగా ఉంటది అనమాట, నెట్టెడ్ కాబట్టి. ఇది ఒక లేయర్, దీన్ని కూడా ఇలా ఆపోజిట్ గా తీసుకోవాలి. ఇది కూడా సేమ్ ఫోల్డింగ్ లో కట్ చేసేసుకోవాలి ఫస్ట్. సేమ్ మెజర్మెంటే పెట్టుకుంటే చాలు, చిన్నది పెద్దది ఏం అవసరం లేదు. కంప్లీట్ అయిపోయింది. ఇలా సేమ్ ఇప్పుడు దీనికి కూడా సేమ్ అంబ్రెల్లా కటింగ్, అది కూడా అంబ్రెల్లానే కాబట్టి దీనికి కూడా 1 సైడ్ తక్కువ వస్తుంది కపడా, దీన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి. సేమ్ ఇదే మాదిరిగా ఎదురులా పెట్టుకున్నామా, డీస్ మార్కింగ్ వేసుకొని
ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ షేప్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 లేయర్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు కావాల్సింది నెట్టెడ్ లేయర్ ని కట్ చేసుకున్నాము. ఇది నెట్టెడ్ కూడా సేమ్ ఇలా క్రాస్ గానే ఫోల్డ్ చేసుకొని ఇలా వేసేసుకుంటే సేమ్ అంబ్రెల్లా కటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ లేయర్ కన్నా కొంచెం పొడవు తీసుకోవాలి మనం, ఎందుకంటే ఇది పైకి వస్తుంది కాబట్టి కొంచెం జిగ్జాగ్ అవన్నీ కొంచెం వైర్ పెట్టి జిగ్జాగ్ చేస్తారు కాబట్టి కొంచెం పైకి పెట్టుకోవాలి. అంటే చూపిస్తాను ఎలా అనేది. ఇలా ఈ పొడవు కంటే ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా, 4-5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల వైర్ పెట్టినప్పుడు చిన్నది కాకుండా వస్తుంది ఫ్రాక్, లేదంటే షార్ట్ అయిపోయే అవసరం ఉంది. అయిపోయింది. ఇప్పుడు సేమ్ దీనికి కూడా మనం క్రాస్ ఎలా చేసుకుంటామో, ఇప్పుడు 1 లేయర్, ఇది 2 లేయర్, 2 లైనింగ్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను తీసుకొచ్చి నేను కూడా సేమ్ క్రాస్ అంబ్రెల్లా కదా క్రాస్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా లైన్ కట్ చేసుకోవాలి. త్రీ లేయర్స్ కదా కొంచెం కష్టమే, చూసుకోండి. ఇలా పెట్టుకొని సిజర్ అనేది ఎప్పుడు ఇలా పెట్టుకోవడం వల్ల మార్కింగ్ ఈజీగా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఇలా తీసుకున్నాము. ఇలా అయిపోయింది. 3 పీసెస్ కంప్లీట్ అయిపోయింది. అన్ని లేయర్లు ఒకే లెవెల్లో మర్చుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంది. ఇప్పుడు పై పార్ట్, ఈ పై పార్ట్ వచ్చి షైనీగా ఉండే పక్కకి మర్చుకోవాలి. ఫస్ట్ వన్ పార్ట్, బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా ఒకటే, కాదంటే బ్యాక్ లో నెక్ షేప్ కట్ చేసాము, ఫ్రంట్ లో వర్క్ కాబట్టి నెక్ కట్ చేయలేదు. ఇంకా ఇలా కంప్లీట్ గా పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఇది కూడా 3 లేయర్స్ వస్తుందండి. కాటన్, సాటిన్, నెక్స్ట్ నెట్.
2 లేయర్స్ కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్స్ కి లైనింగ్ వద్దన్నారు. ఫస్ట్ ఈ పార్ట్ పక్కకు పెట్టేసుకొని ఓన్లీ ఈ పార్ట్ తోనే మెజర్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తో ఫస్ట్ హ్యాండ్స్ వరకే తీసుకోవాలి. ఇది నెట్టెడ్ కదా, కొంచెం మన మాట విన్నట్టే ఉంటది, వినదు. చెప్పిన మాట వినండి. నెట్టెడ్ సిల్క్. నెక్స్ట్ ఫస్ట్ లెంత్ తీసుకోవాలండి. ఈ వర్క్ దాకా వదిలేసిన ఈ నెట్ నుంచి కింద ఉండే క్లాత్ మంది కాదని పక్కన పెట్టుకున్న మడతకి 10.5 అంటే 11 గా తీసుకోవాలి. 11 మార్క్ వేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ కి ఈ సంఖ ఆల్తీతోనే కట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సంఖ కరెక్ట్ గా వచ్చేస్తుంది మనకు. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అయిందా? ఇప్పుడు హ్యాండ్ 10 ఉందండి. ఈ 10 అంటే ఇక్కడ తీసుకోవాలి. ఇలా షేప్ చేసుకొని ఈ చెక్క కంప్లీట్ అయిన తర్వాత కొంచెం షేప్ తో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే బట్టల్లో గోడలు రాకుండా ఉంటది. ఇది డ్రెస్ టైప్ మోడలే కదా, సంకల గోడలు రాకుండా ఉంటుంది. తర్వాత ఫ్రంట్ క్రాస్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత బ్యాక్ ఏది ఫ్రంట్ ఏది చెక్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ లో మనకు నెక్ కుదిరితే కట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో అవుట్ లైన్ లేదు నెక్కి, దానివల్ల ఫ్రంట్ మాత్రం తీసుకున్నామంటే సపరేట్ గా. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకోవాలంటే ఈ ఫ్రంట్ వేసుకొని ఈ ఫ్రంట్ లోనే ఈ షేప్ ఎలా వచ్చిందో మార్క్ చేసుకునేయాలి మనం. ఇలా నెక్ కు సంబంధించినంత వరకు మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదే షేప్ లో కొంచెం మీడియం గా రౌండ్ అప్ చేసుకునేసి, మనం బోట్ నెక్ కదా కట్ చేసాము, బోట్ నెక్ లో ఒక 1/2 ఇంచ్ లేపేసుకొని షోల్డర్ కూడా 1 ఇంచ్ తగ్గించుకుంటే, 1 ఇంచ్ కాదండి కొంచెం తగ్గించుకుంటే ఫ్రంట్ డీప్ అవ్వదు, బ్రాడ్ అవ్వదు. ఇలా చక్కగా కూర్చుంటుంది. కొంచెం బ్రాడ్ గా చేసుకోవచ్చు. బ్రాడ్ గా ఉంటేనే నెక్ బాగుంటది. నెక్ కట్ చేసిన తర్వాత సేమ్ పార్ట్ ని మళ్ళా కొంచెం ఎక్కువ క్లాత్ తో కట్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే నెట్ మీద వర్క్ కదా, ఏదైనా తక్కువైనా ఇబ్బంది. ఇప్పుడు బ్యాక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ట్రా లైనింగ్ డబల్ లైనింగ్ పెట్టి ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకున్నామా. నెక్స్ట్ బ్యాక్ నెక్ అయితే కటింగ్ చేసేసాము. మనకు కావాల్సింది ఇప్పుడు ఓన్లీ నెట్టెడ్ మాత్రమే కట్ చేసుకుంటే చాలు. ఇలా కరెక్ట్గా లెవెల్ గా పెట్టేసి, ఆల్రెడీ నెట్ చినిగిపోయింది, ఇది మగ్గం మీద బిగించలేదు కదా, కొంచెం చూసుకొని ఎక్కడ బాగుంటే అక్కడ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నామా. అంటే ఇప్పుడు ఎక్స్ట్రా లైనింగ్ కంప్లీట్ గా కటింగ్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ అయిపోయినాక ఫ్రాక్ చూపిస్తాను మీకు. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్. ఎక్స్ట్రా లైనింగ్